ప్రజా దర్బార్కు విశేష స్పందన. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి రోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని వినతులు అందజేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వారి సమస్యలను ఎంతో ఓర్పుతో వింటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, మొదటి రోజే ప్రజా దర్బార్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వినతులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని స్థానిక అధికారులు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. తొలి రోజు దాదాపు 50కి పైగా వినతులను స్వీకరించిన ఆయన, వాటిలో ఎక్కువ శాతం డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, భూ ఆక్రమణలకు సంబంధించినవి ఉన్నాయని, వాటన్నిటినీ పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జడ్చర్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభంలో 100 పడగలని ప్రచారం చేసి 30 పడకలకే పరిమితం చేశారని, అందులో కూడా సిబ్బంది కొరతతో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని, అదనపు సిబ్బందిని, డాక్టర్లను కేటాయించాలని ఆరోగ్య శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్ మండల కేంద్రాల్లో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ఫ్లైఓవర్లు నిర్మించాలని, ట్రామా సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. దీంతో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ట్రామా సెంటర్స్ రావాలని చెప్పేసి ఇమీడియట్ గా మా సీఎం గారు స్పందించారు. ఇమీడియట్ గా అది అప్రూవల్ ఇచ్చేసి ఎవ్రీ 30 కిలోమీటర్స్ కి ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు అని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి స్టాఫ్ కోసం కూడా దామోదర్ రాజనరసింహ గారిని అడిగాను, ఎందుకంటే 30 బెడ్ హాస్పిటల్ లాగానే ఉంది, స్టాఫ్ లేదు, అది కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. బాలనగర్, రాజాపూర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కావాలి, యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి అంటే సీఎం గారు నేషనల్ హైవేస్ నన్ను అప్లికేషన్ పెట్టమని చెప్పినారు. నేషనల్ హైవేస్ తో మాట్లాడి అక్కడ కూడా శాంక్షన్ అయ్యేటట్టు చూసుకుంటా అని చెప్పి సీఎం గారు చెప్పినారు. ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసము గ్రామాలలో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామన్నారు. ఈ మా కార్యకర్తలు కానీ ప్రజలను తెలుసుకొని ప్రతి గ్రామంలో ఏమేమి సమస్యలు తెలుసుకొని ఆ అమౌంట్ అట్లా కేటగరైజ్ చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా డెవలప్మెంట్ వర్క్స్ కోసం తెలియజేస్తారు.